ఫ్రెండ్స్ ఇది మన రెండో వల అండి. ఫస్ట్ వల్ల మేల్ అనిపిస్తుంది. ఫస్ట్ వల్ల 2 చేపలు పడ్డాయి. ఈ వల్ల మాత్రం చేపలు పడిన చుట్టలోనే కానీ చేపలు అయితే లేవండి. ఫస్ట్ వల్ల మేల్ అనిపిస్తుంది. 2 చేపలైనా దొరికినాయి. దీంట్లో మాత్రం ఒక చేప కూడా దొరికట్లేదు. పడ్డ ప్రతి చేప కిందకెళ్ళి ఏదో ఒక చెత్తకు చుట్టేసి వలనైతే చించుకొని వెళ్ళిపోయి ఉన్నాయి. చేప పక్కన తెప్ప మీద కూర్చొని బాగా ఆలోచించానండి, ఇలాగ నాకే జరుగుతుందా లేకుంటే అందరికీ జరుగుతుందా అని. బాబాయ్ చేపలు పడుతున్నాయి, ఉండట్లే. మనం పోయేటప్పుడు కూడా ఉండట్లే. మేము చేసే చేష్టాలు, మేము మాట్లాడుకున్న మాటలు అన్ని విన్న ఒక పెద్ద అయినా ఒక కేకేసి ఒక మాట అన్నాడండి. ఓ నెల్లూరు అయినా, నెల్లూరు నుంచి వచ్చావు ఈ చెరువులో చేపలు పట్టడానికి. ఈ ఊర్లో కొమ్ములు తిరిగిన మొగోలే ఈ చెరువులో చేపలు పట్టలాగా తడిగుడ్డేసుకుని ఇంటికి వెళ్ళి ఉన్నారు అని చెప్పాడు. పెద్ద అనమాట నోట్లో ఉండంగానే నా వాళ్ళ మీద పెద్ద సౌండ్ దబేమని వచ్చిందండి. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే లోపల తల 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 అంటూ బంగారు మెరిసినట్టు మెరుస్తుందండి చేప. మెరుస్తుంది నీళ్ళలోనే. ఇంకా బాలేవు. ఇంత పెద్ద చేప వలకబడి నా చేతికి రాగానే చెప్పలేనంత ఆనందంతో తెప్ప మీద చేరి ఒక కేక అయితే వేసానండి. నా కేక విన్న పెద్ద అయిన మొహం తెర్రోమని తెల్లబోయింది. నువ్వు గెలిచినావు అభియా అంటూ ఒక మాట చెప్పి ఆమె వెళ్ళిపోయాడు. పడ్డ చేపని అతి జాగ్రత్తగా వలలో నుంచి తీసి చిక్కంలో తీసుకున్నామండి. ఈ చేపతో నా చేపల వేట అనేది పూర్తిగా మారిపోయింది. నాతో పాటు చేపలు పట్టడానికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారండి. ఇదండి వీడియో. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ బాయ్.